హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం తెలివిగల ఇల్లాలు అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు అజీజ్ గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్ర గారు. పూర్వం ఒక ఊళ్ళో దానయ్య అనే గుమాస్తా ఉండేవాడు. అతను ఆ ఊళ్ళో ఉన్న పెద్ద షావుకారు దగ్గర చిన్న గుమాస్తాగా పనిచేసేవాడు. మామూలుగా షావుకారు గుమాస్తాలు బాగా డబ్బు చేసుకుంటారు. కానీ దానయ్య అలా కాక చాలని జీతం డబ్బులతోనే కాలక్షేపం చేసేవాడు. అతని భార్య తెలివిగలది కావటం చేత ఉన్న దాంట్లో ఇల్లు గడుపుతూ వచ్చేది. ఊళ్ళో వాళ్ళు మాత్రం దానయ్య చాలా డబ్బు కూడబెట్టాడని అనుకునేవారు. అదే ఉద్దేశంతో ఒకరోజు రాత్రి దానయ్య ఇంటికి ఒక ఘరానా దొంగ వచ్చాడు. అతను పగలు పెద్ద మనిషిలా నటించేవాడు. అప్పుడప్పుడు రాత్రి వేళ బయలుదేరి దొంగతనాలు చేస్తూ బతికేవాడు. దొంగ దానయ్య ఇల్లంతా వెతికినా మామూలు వస్తువులు తప్ప నగ నట్ర ఏమీ కనిపించలేదు. దానయ్య తన ధనమంతా ఎక్కడో రహస్యంగా దాచి ఉంటాడని వాడు మొరలో నుంచి కత్తిలాగి దానయ్య అతని భార్య ఉన్న గదిలోని ప్రవేశించాడు. అలికిడి విని ఆ దంపతులు నిద్రలేచారు. నల్లని ముసుగు మొహానికి వేసుకుని ఉన్న దొంగ కనబడగానే వాళ్ళు భయంతో వణికిపోయారు. ఇల్లంతా వెతికినా చీపురు పుల్ల కనిపించలేదు. డబ్బు నగలు ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పకపోయావో డొక్క చీరేస్తాను అన్నాడు దొంగ దానయ్య గుండె మీద కత్తి ఆనిస్తూ. పేదవాణ్ణి, నా దగ్గర ఏముంటుంది, ఇంట్లో నీకు కనిపించినంత పట్టుకెళ్ళు, మమ్మల్ని వదిలిపెట్టు అని దానయ్య చేతులు జోడించాడు. దొంగ అతని మాట నమ్మక దానయ్యను కొట్టసాగాడు. దానయ్య భార్య దొంగకు అడ్డు వచ్చి, ఎందుకు వచ్చినట్లు, ఇతన్ని దక్షిణ గదిలోని తీసుకుపోయి దాచిందంతా ఇతనికి ఇచ్చేద్దురు అన్నది. దానయ్య భార్య ఎత్తు గ్రహించి సరే అన్నాడు. అతను దొంగను వెంట పెట్టుకొని దక్షిణ గదిలోనికి ప్రవేశించగానే దానయ్య భార్య గది తలుపులు మూసేసి గడియపెట్టి దొంగ కిటికీ దగ్గరికి వచ్చి నివ్వెరపోయి చూస్తూ, ఇదేమిటి తలుపు మూసావు దేనికి అని దానయ్య భార్యను అడిగాడు. దానయ్య భార్య నవ్వి, మా దగ్గర ధనం ఎక్కడిది నాయన, నిన్ను రాజభట్లకు అప్పగించడానికే ఈ పని చేయవలసి వచ్చింది అన్నది. దొంగ గడగడ వణుకుతూ, తల్లి నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకు అంటూ ప్రాధేయపడ్డాడు. దానయ్య భార్య కొంచెం సేపు ఆలోచించి, సరే అంతగా బతిమాలుతున్నావు గనక నిన్ను వదిలిపెడతాను, కానీ నువ్వు బయటకు వచ్చి మళ్ళీ మమ్మల్ని కత్తితో బెదిరించవని మాటేమిటి, ఆ కత్తిని బయటపడి అన్నది. దొంగ వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని కిటికీ గుండా బయటపడేశాడు. అప్పుడు ఆమె గదిలో ఉన్న తన భర్తతో, అలా చూస్తారేమిటండి, ఇంతకుముందు వాడు కొట్టిన దానికి వడ్డీతో సహా ఇది ఇచ్చుకోండి అన్నది. నిజానికి దొంగ కన్నా దానయ్య బలంగలవాడే. వాడి చేతిలో ఇప్పుడు కత్తి లేదు కనుక దానయ్య దొంగను పట్టుకొని సున్నంలోని ఎముకలు మిగలకుండా చావగొడుతున్నాడు. దొంగ చేతులు జోడించి ఏడుస్తూ, తల్లి ఇకనైనా నన్ను వదిలే, మళ్ళీ జన్మలో కూడా ఈ ఇంటి ఛాయలకు రాను అన్నాడు. అప్పుడే ఎలా వదలను నాయన, జీతం డబ్బులు చాలక ఇంటి వాళ్లకు 4 నెలల అద్దె బాకీ ఉన్నాం. ఈ నెలాఖరున 100 రూపాయలు ఇవ్వకపోతే ఇంటి యజమాని మమ్మల్ని వెళ్ళగొడతాడు అన్నది దానయ్య భార్య. ఆ 100 రూపాయలు నేను ఇచ్చుకుంటాను తల్లి అన్నాడు దొంగ. అది సరే కానీ మా దగ్గర 100 రూపాయలు చేరినట్టు తెలిస్తే బాకీల వాళ్ళు ఊరుకుంటారా? కిరాణం కొట్టు కోమటికి 100, పాలవాడికి 100 ఇవ్వాలి, ఈ బాకీలు తీర్చవలసిందే కదా అన్నది దానయ్య భార్య. ఆ 200 కూడా నేనే ఇచ్చుకుంటాను తల్లి, ఇక నన్ను వదిలిపెట్టు అన్నాడు దొంగ దీనంగా. అప్పుడైనా వచ్చే సంక్రాంతి పండగకు నా కూతురు అల్లుడు వస్తారు, పిండి వంటలు చేయాలి, బట్టలు పెట్టాలి, 300 అన్నా ఖర్చు అవుతుంది, దాని మాట ఏమిటి అన్నది దానయ్య భార్య. అంతా నేను భరిస్తాను తల్లి, నన్ను వదిలిపెట్టు అన్నాడు దొంగ. అంతగా అడుగుతున్నావు గనక అలాగే వదులుతాను, కానీ మొత్తం 600 నా చేతికి ఇవ్వమని మీ ఇంట్లో వాళ్ళ పేర ఉత్తరం రాసి ఆ ఉత్తరంతో పాటు ఆనవాలుగా నీ ఉంగరం నా చేతికి నాయనా అన్నది దానయ్య భార్య. ఆమె కోరిన ప్రకారమే దొంగ ఉత్తరం రాసి తన ఉంగరంతో సహా ఆమెకిచ్చాడు. దానయ్య భార్య ఉత్తరం చదివి చూసుకొని తల ఆడించి, మరి నీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా అన్నది. దొంగ చేసేది లేక తన ఇల్లు ఎక్కడో చెప్పాడు. అప్పటికే తూర్పు తెల్లవారుతుంది. దానయ్య భార్య దొంగ ఇంటికి వెళ్ళి దొంగ భార్యకు ఉత్తరము ఉంగరము చూపెట్టి 600 తెచ్చుకుంది. ఆమె తిరిగి వచ్చి గది తలుపు గడియ తిరగగానే దొంగ, బతుకు జీవుడా అని బయటకొచ్చాడు. వెళ్ళిపోతున్న దొంగతో దానయ్య భార్య, మళ్ళీ ఎప్పుడు వస్తావు నాయనా అన్నది. 600 సంపాదించాక తల్లి అని దొంగ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఆ ఊళ్ళో ఉండడం ప్రమాదమని ఆ రోజే వాడు మూటాముల్లా సర్దుకొని తన భార్యతో సహా ఆ ఊరు విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. ఇది అండి తెలివిగల భార్య యొక్క కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ధన్యవాదాలు.